హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. సో ఈ రోజు ఇంకొక వీడియో అనమాట. సో బేసిక్గా ఏంటి, వెరీ సింపుల్. సో మనం లేకౌట్స్ క్రియేట్ చేస్తున్నాం. లేకౌట్స్ క్రియేట్ చేసినప్పుడు టేబుల్స్ క్రియేట్ చేస్తున్నాం. అయితే స్పేసెస్ అనేది పాసిబిలిటీ ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇక్కడ న్యూ ఐటమ్. సో లేకౌట్స్ ఒకటి కొత్తది క్రియేట్ చేస్తున్నాను. అండ్ సో లేకౌట్స్ సేల్స్ లేకౌట్స్ పేరు ఏదైనా చూడవచ్చు, ఎందుకంటే ఇది డెమో కాబట్టి నో నీడ్ టు వరీ. ఓకే, సో మనకైతే లేకౌట్స్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫైల్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఫైల్స్ టేబుల్స్ అనేది సో మీ అందరికీ తెలిసిందే, నేను కొత్తగా ఏం చెప్పేది కాదనమాట. ఇప్పుడు ఫోల్డర్స్ క్రియేట్ చేస్తున్నాం కదా. ఏమని సోర్స్, డేటా లేదా డెస్టినేషన్, ఇలా రకరకాల ఫోల్డర్స్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇది మనకి ఎప్పుడు నుంచి తెలుసు. అయితే ఫోల్డర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఐఫోన్స్ అనేది అండర్ స్కోర్స్ అనేది ఇవ్వచ్చు ఇవ్వదు చూద్దాం. సో టెస్ట్ టెంప్ సోర్స్ డేటా చూడండి, ఇక్కడ టెంప్ అండర్ స్కోర్ సోర్స్ డేటా ఇచ్చాను. దట్స్ దట్. ఓకే, ఈవెన్ ఇట్ ఈస్ యాక్సెప్టింగ్ అనమాట. ఓకే, అంటే ఫోల్డర్స్ లెవెల్గా మనం ఐఫోన్స్ అనేది ఇస్తే తీసుకుంటుంది. అలానే స్పేసెస్ ఏమైనా తీసుకుంటుందో లేదో చూద్దాం. లెట్స్ సీ దట్. ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, సోర్స్ డెస్టినేషన్ లేదా సోర్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు చూడండి, సో సోర్స్ కి ఇన్ఫర్మేషన్ మధ్య స్పేస్ అయితే ఉందన్నమాట. ఇలాంటి కేసెస్ లో కూడా మనకి లేకౌట్స్ అనేది యాక్సెప్ట్ చేస్తుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, మీరు చూస్తున్నారు, స్పేస్ ఇచ్చాను అండ్ అండర్ స్కోర్ ఇచ్చాను. సో ఇట్ ఈస్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఐఫోన్ అనేది కూడా ఇస్తాను, బట్ జనరల్ గా ఇలా ఉండదు, ఎందుకంటే స్పేసెస్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు అనమాట. బట్ జస్ట్ నేను ఏదో డెమో పర్పస్ చెప్తున్నాను. ఓకే, డోంట్ థింక్ దాట్. సో డెస్టినేషన్ రైట్. ఓకే, సో ఐ థింక్ ఐఫోన్ అనేది ఎవరెవరు అనమాట. సో ఇట్స్ నాట్ ఏ స్టాండర్డ్ అట, ఇది మేబీ. సో ఐ సో అండర్ స్కోర్ అండర్ స్పేసెస్ అనేది మేబీ కొన్ని కేసెస్లో పాసిబిలిటీ ఉంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం అండర్ స్కోర్ లేకపోతే అలా ఇవ్వటం బెటర్ అనమాట. ఓకే, సో ఫోల్డర్స్ లేవడం ఇట్స్ వెరీ గుడ్. అయితే ఇప్పుడు టేబుల్స్లో కూడా సేమ్ థింగ్ మనకి పాసిబిలిటీ ఉంటుందా లేదా అనేది చెక్ చేద్దాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఫైల్స్ కొన్ని అప్లోడ్ చేద్దాం. అప్లోడ్ ఫైల్స్, బ్రౌజ్. ఫ్యాక్టరీ సిఎస్వి. ఓకే, ఒక 2 ఫైల్స్ తీసుకున్నాను. ఓకే, సో ఫైల్స్ అయితే సక్సెస్ఫుల్ గా నేను లేకౌట్స్ లోకి అప్లోడ్ చేశాను అనమాట. సో లోడ్ అవుతుంది కంటెంట్, జస్ట్ వెయిట్. ఓకే, సో మీరు చూస్తున్నారు, ఇది సిఎస్వి డేటా టైప్ అనమాట. సో సిఎస్వి. ఇప్పుడు సో దీని మీద క్లిక్ చేస్తే మనం సో న్యూ టేబుల్ ఆర్ ఎగ్జిస్టింగ్ టేబుల్, అంటే ఈ సిఎస్వి ఫైల్లో ఉన్న డేటాని కొత్తగా టేబుల్ కైనా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ టేబుల్ కైనా మనం అయితే తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. చూడండి, స్కీమా వచ్చేసరికి డిబిఓ అండ్ ఈఎంపి అనమాట. ఓకే, సో నేను టేబుల్ నేమ్ వచ్చేసరికి క్యాప్స్ ఇస్తాను. చూడండి, సో ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్. ఓకే, చూడండి, స్కీమా వచ్చేసరికి డిబిఓ, దాని తర్వాత టేబుల్ నేమ్ వచ్చేసరికి ఎంప్లాయీ అండర్ స్కోర్ ఇన్ఫర్మేషన్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అనేది క్యాప్స్, ఐ అనేది క్యాప్స్ అన్నమాట. ఓకే, సో సపరేటర్ అండ్ ఓకే, దట్స్ గుడ్. Still it's going on. Let's wait. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ గా సో టేబుల్ అనేది క్రియేట్ అన్నమాట. చూడొచ్చు, ఈవెన్ మీరు క్యాప్స్ లెటర్ ఇచ్చినా సరే, బట్ ఎక్కడికి వచ్చేసరికి స్మాల్ అవుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తారా, నేను టేబుల్ నేమ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది ఏంటనేది. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం, అంటే డేటా అనేది డిస్ప్లే అవుతుంది. సీ దట్. ఓకే, సో మనకైతే డేటా ప్రాపర్ గా ఉంది.
ఇప్పుడు నేనేం చేస్తానంటే స్పేసెస్ ఇస్తాను. ఓకే, ఇందాకేంటి సో అండర్ స్కోర్ ఇచ్చాం కదా, ఇప్పుడు స్పేసెస్ ఇద్దాం. లోడ్ టు న్యూ టేబుల్. సో స్కీమా, సో సేల్స్ ఓకే, చూడండి సేల్స్ స్పేస్ ఇచ్చాను, డేటా లోడ్. ఓకే, మీరు అబ్జర్వ్ చేయొచ్చు సేల్స్ డేటా కూడా మనకి సో టేబుల్ అనేది వచ్చింది అనమాట. అంటే ఇక్కడ ఏంటి, మీరు లేక్ హౌస్ లో డెల్టా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈవెన్ స్పేసెస్ ఇచ్చినా సరే అండర్ స్కోర్ ఇచ్చినా సరే మనకైతే యాక్సెప్ట్ చేస్తుంది. సేమ్ థింగ్ మీరు కావాలనుకుంటే సీక్వెల్ అనలిటిక్స్ ఎండ్ పాయింట్కి వెళ్ళి అక్కడ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో, అంటే మనం ఏదైతే క్రియేట్ చేస్తామో లేక్ హౌస్ లెవెల్ ఎండ్ పాయింట్ లెవెల్ కూడా సేమ్ కూడా చూద్దాం. సో డిబిఓ టేబుల్స్, సో క్వెరీ చేద్దాం. చూడండి లేక్ హౌస్ నేమ్, సో స్కీమా నేమ్, టేబుల్ నేమ్. ఓకే, లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. సో దాని తర్వాత ఇందాక ఏదైతే ఉందో అది కూడా చూడండి. ఓకే, సో డేటా వచ్చింది. అలానే ఈ టేబుల్ కూడా చెక్ చేద్దాం. ఓకే, చూడండి సేల్ స్పేస్ అనమాట. ఓకే, సో మనకి రెండింటిలో కూడా యాక్సెప్టెన్స్ అయితే ఉంది. అయితే కాలమ్ నేమ్స్ స్పేసెస్ ఉంటే ఏమవుతుందో కూడా చెక్ చేద్దాం. సో ఓకే, దీనికి నేను ఫైల్ రెడీ మనకి హ్యాండీగా లేదు, బట్ చెక్ చేద్దాం. సో జస్ట్ a minute. Okay, it's going. ఇక్కడ డూప్లికేట్ ఉంది కదా, ఈ ఫైల్ నోట్ చేద్దాం. ఎడిట్. ఓకే, చూడండి కంట్రీ, లొకేషన్ డేటా అండ్ డిపార్ట్మెంట్ ఇన్ఫో. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక కాలంకి అయితే అండర్ స్కోర్ ఇచ్చాను, రెండో కాలంకి స్పేస్ ఇచ్చాను. ఇలాంటి కేసెస్లో కూడా మనకి యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. సో ఫర్ టైమింగ్ నేను సో ఈఎంపి డూప్లికేట్ ఉంది కదా, ఈ ఫైల్ని నేను అప్లోడ్ చేయడం ట్రై చేస్తాను. లెట్స్ దట్ మీరు కావాలంటే చూసుకోవచ్చు, టైం స్టాంప్ అనేది మారింది. ఓకే, సో బ్యాక్ టు ద లేటెస్ట్. ఇవన్నీ కూడా మనం ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట, అంత మించి ఉండేది. ఎందుకంటే మనకు తెలుస్తుంటది ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా. ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్గా చేస్తేనే తెలుసు, కానీ చూస్తే ఆ ఐడియా ఏముండదు అనమాట బయటలో. ఓకే, మనమైతే సక్సెస్ఫుల్గా చేసాము అప్లోడింగ్. డేటా కూడా వెరిఫై చేద్దాం. ఇక్కడ ఈఎంపి అండర్ స్కోర్ డూప్లికేట్. సో చూడండి, సో లొకేషన్ స్పేస్ సంథింగ్ ఏదైతే ఉందో అలానే వచ్చింది. ఇప్పుడు నేను సో టేబుల్ క్రియేట్ చేద్దాం. న్యూ టేబుల్. ఇప్పుడు మామూలుగానే ఇస్తున్నాను టెస్ట్ డేటా ఇంటూ. మనకు కావాల్సింది కాలం లెవెల్ అసలు పాసిబిలిటీ ఉందో లేదు. ఓకే, సో ఏమొచ్చింది ఇక్కడ. ఓకే, ఓకే, సో ఇన్వాలిడ్ కాలం నేమ్స్. ఓకే, లొకేషన్ డేటా అనేది ఇన్వాలిడ్ కాలం అంటే స్పేసెస్ అనేది ఉండకూడదు. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ నాన్ స్పెసిఫిక్ పాపులేషన్, ఓకే అండర్ స్కోర్ బట్ నో స్పేసెస్ క్యారెక్టర్స్ ఆర్. అంటే ఏం చెప్తుందంటే మనం ఏదైతే కాలం ఉందో ఆ కాలంలో ఒక స్పేస్ అనేది ఉందన్నమాట. స్పేసెస్ ఉండకూడదు, కానీ అండర్ స్కోర్ అయితే ఉండొచ్చు అని చెప్తుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఎడిట్ చేసి ఈ స్పేసెస్ రిమూవ్ చేస్తాను. ఓకే, ఓన్లీ డిపార్ట్మెంట్ నేమ్ అండర్ స్కోర్ ఇన్ఫో మాత్రం ఉంది, స్పేసెస్ అనేది రిమూవ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి ఎర్రర్ వచ్చింది కదా. లెట్స్ ట్రై టు అప్లోడ్ వన్ మోర్ టైం. Go to upload files, browse, and EMP duplicate, override, upload. ఓకే, మనకు సక్సెస్ఫుల్ అప్లోడ్ అని వెరిఫై చేద్దాం. ఇక్కడ ఒక్కోసారి టైం పడుతుంటుంది, రిఫ్రెష్ కూడా చేయొచ్చు. ఓకే, రిఫ్రెష్ ఎక్కడ ఉందాం. ఓకే, దట్స్ దట్.
ఓకే, లొకేషన్ డేటా లేదు, ఓన్లీ ఇది మాత్రమే ఉంది. ఓకే, సో లో టు న్యూ టేబుల్ టెస్ట్ ఇన్ఫో డేటా టైటిల్లో. ఓకే, సో వచ్చేసింది. చూసారు కదా, సో డిపార్ట్మెంట్ నేమ్ అండర్ స్కోర్ ఇన్ఫో ఉంది. అంటే దీన్ని బట్టి ఏంటంటే టేబుల్కి కానీ కాలమ్స్ లెవెల్లో కానీ లేకపోతే ఫోల్డర్స్లో కానీ లేకపోతే ఫైల్స్లో కానీ అండర్ స్కోర్ అనేది పాసిబిలిటీ ఉంది. బట్ స్పేసెస్ వచ్చేసరికి కాలం లెవెల్ అయితే పాసిబిలిటీ లేదు, ఓన్లీ టేబుల్ లెవెల్లో పాసిబిలిటీ ఉంది అండ్ ఫోల్డర్స్ లెవెల్లో పాసిబిలిటీ ఉంది అనమాట. ఓకే, ఈవెన్ ఫైల్ అయినా సరే నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఫైల్లో కూడా స్పేసెస్ ఉంది, ఇట్స్ ఓకే. బట్ విత్ ఇన్ ఆ ఫైల్లో స్పేసెస్ అంటే యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. సో దట్స్ వై అప్పుడే మనకు ఒక క్లారిటీ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే, సో ఇలా రకరకాల వీడియోస్ అనేది మనం అయితే అప్లోడ్ చేస్తుంటాం. సో దయచేసి అన్ని వీడియోస్ చూడండి, సో దట్ మీకు ఖచ్చితంగా ఒక మంచి టెక్నికల్గా నాలెడ్జ్ రావడానికి అవకాశం అయితే ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.